ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు నామమున చేరువచ్చిన మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానములోనికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనకున్నటువంటి రెండు లేఖన భాగాలు, సువార్త పాఠము లూకా భక్తుడు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుంచి 37వ వచనం వరకు, గలతీయులకు పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు. ఈ రెండు విషయాలను మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త యొక్క సందర్భాన్ని మీరు ఆలోచించగలిగితే 9వ అధ్యాయము 51వ వచనం నుంచి 19వ అధ్యాయము 27వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని ట్రావెల్ నేరేటివ్, ఆయన యెరూషలేముకు ప్రయాణమై యెరూషలేముకు ప్రయాణాన్ని ప్రారంభించి యెరూషలేములో సిలువ ఎక్కినటువంటి ఈ మధ్య భాగము లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుంచి 19వ అధ్యాయము 27వ వచనం వరకు మనకు కనపడుతుంది. 9:51లో చూస్తాం, ఆయన యెరూషలేము వైపు తిరిగి ప్రయాణము ప్రారంభించినట్లుగా మనము చూస్తాం. ఆ తరువాత 57వ వచనము నుంచి 62వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యరికానికి ఎంత వెల చెల్లించవలసి ఉన్నదో, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, యేసుక్రీస్తును వెంబడించుట ఎంత ఖరీదైనదో ఆయన అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు 10వ అధ్యాయములో శిష్యులను జతలు జతలుగా ఏర్పాటు చేసి ఆ 22 వచనాలలో మనకు కనబడే సంగతి, సువార్తను ప్రకటించటానికి వారికి ఆత్మశక్తిని అనుగ్రహించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆయన పంపించాడు. ఎప్పుడైతే ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పంపించాడో చాలా గొప్ప సంగతులు వారు చేయగలిగారు. సువార్తను ప్రకటిస్తూ ఏ ఏ ప్రాంతాలకు వారు వెళ్ళారో అక్కడ మూగవారు మాట్లాడటం, చెవిటివారు వినడం, గుడ్డివారు స్వస్థత పొందడం, కుష్ఠరోగులు బాగవడం, దయ్యాలు వెళ్ళిపోవడం, అనేక అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల రీతిలో శిష్యులు కూడా అద్భుతాలు చేయటాన్ని ఆ ఆనందముతో యేసు దగ్గరకు తిరిగి వచ్చి, అయ్యా మాకు దయ్యాలు లోబడ్డాయి, మా మాట విని ప్రజలు స్వస్థత పొందారు అంటే దేవుని యొక్క కనికరాన్ని ఇతరులకు అందించి వారు ఆనందాన్ని అనుభవిస్తే, ఆ ఆనందాన్ని చూసిన యేసుక్రీస్తు ప్రభువారు మనము 17వ వచనం 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి క్రిందకు పడిపోవుట నేను చూచి తిని అని వారందరిని బట్టి ఆయన ఆనందించటాన్ని మనము చూస్తూ ఉన్నాం. వారందరిని బట్టి యేసు ప్రభువారు ఆనందిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకు యేసు ప్రభువారు ఆనందించారు? ఎందుకు శిష్యులు అంతగా యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి చెప్పారు అంటే, అది వారికి కిరీటంగా వారు ఎంచుకోవాలా. దయ్యాలు వెళ్ళిపోవడం, స్వస్థతలు చేయటం, వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాము అంటే యేసుక్రీస్తు యొక్క అంటే ఆ తర్వాత ఈ శిష్యులు మరలా తప్పిపోవటాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత శిష్యులు యేసును ప్రశ్నించటాన్ని, యేసును అనుమానించటాన్ని కూడా మనము చూస్తాం. కానీ దేవుని రాజ్యం యొక్క విలువను అర్థం చేసుకున్న వాళ్ళుగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వాళ్ళుగా ఆయనను బట్టి ఆనందిస్తూ ఉంటే, యేసు ప్రభువారి కూడా దేవుని రాజ్యము, దేవుని శక్తి, అపవాది అనగద్రొక్కబడటాన్ని చూసి ఆయన ఆనందించటాన్ని మనము చూస్తాం. ఆ తర్వాత ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగము 23వ వచనం, తన శిష్యుల వైపు చూచి, మీరు చూచుచున్న వాటిని కనులారా చూడాలని, మీరు వింటూ ఉన్న వాటిని వినాలని చాలామంది తపనబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన ప్రవక్తల దగ్గరకి, రాజుల దగ్గరకి వెళుతూ ఉన్నాడు. అయ్యా చాలామంది ప్రవక్తలు ఈ సంగతులను చూడాలనుకున్నారు.
చాలామంది రాజులు ఈ అద్భుతాలను, ఈ దేవుని కార్యాలను చూడాలని ఎంతగానో ఆశపడ్డారు. కానీ దేవుడు మీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. యెషయా భక్తుడు, యెహెజ్కేలు ఈ రీతిగా రాబోతూ ఉన్న మెస్సియాను గురించిన ప్రవచించిన ప్రతి ఒక్కరు, మెస్సియా వచ్చినప్పుడు ఎటువంటి దైవిక కార్యాలు జరుగుతాయో వివరించిన ప్రతి ఒక్కరు, ఇదిగో దావీదు తనంతటకు తానుగా విన్నటువంటి మాటలు, లేకుంటే తనకు చెప్పబడ్డటువంటి ప్రవచనం, ఇదిగో నీ సింహాసనము స్థిరకాలం ఉండబోతుంది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టబోతూ ఉంది, నీ కుమారుణ్ణి నేను శాశ్వత కాలము పరిపాలకుడిగా చేస్తాను. ఈ సంగతులను వినటానికి వారు ఎదురు చూశారు. యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు, ఇదిగో చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగింది, చెరసాలలో ఉన్న వారికి విడుదల కలిగింది, మరణ ఛాయలలో ఉన్న వారికి, బాధలో దిగులులో ఉన్నవారు బలపరచబడ్డారు అన్న సంగతులు చెప్పటాన్ని. అంటే మెస్సయ రాక గురించి, మెస్సయ కార్యముల గురించి ప్రవచించి వేచి చూచిన ఏ ఒక్కరికి భాగ్యం కలగలేదు. కానీ కాలమానములో చాలా దూరం వచ్చిన తరువాత శిష్యులు వీటిని వినడమే కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యటమే కాదు, ఇప్పుడు వారు కూడా వాటిని ఇతరులకు చేయటాన్ని వారు అనుభవించారు. జాగ్రత్తగా మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ కార్యము ప్రత్యేకంగా ఈ తర్వాత కూడా మనకు 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చూస్తే మార్తా మరియలతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్న సంగతులు విని వారు యేసుక్రీస్తు ప్రభువారి మాటలకు విధేయత చూపటానికి వారికి కనపరిచినటువంటి నమ్మకత్వాన్ని మనం అక్కడ చూస్తాం. అంటే అటు శిష్యర్యక్యం యొక్క విలువను ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పిన కార్యాల కొరకు, తాను చెప్పిన సౌవార్తీకరణ కొరకు శిష్యులను పంపించాడు. ఆ తరువాత మార్తా మరియలు శిష్యులుగా ఆయన మాటలు వింటూ ఆయనకు చూపవలసిన విధేయత, వీటి మధ్యలో ఈ లేఖన భాగం మనకు కనపడుతుంది. మంచి సమరయుడు యొక్క లేఖన భాగము మనకు కనపడుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా లూకాసు వార్తికుడు ఎందుకు ఇక్కడది లేఖనాన్ని పెట్టాడో మనము ఆలోచన చేయాలి. ఈ లేఖనంలో బాగా మనకు కనపడే సంగతులు యెరికో, యెరూషలేము, తర్వాత యాజకుడు, లేవీయుడు, సమరయుడు. ఈ యెరికో, యెరూషలేము, యాజకుడు, లేవీయుడు, సమరయుడు అనే వీటి ద్వారా ఈ రాత్రివేళ ప్రభు మనతో మాట్లాడే సంగతులను ఆలోచన చేద్దాం. అంతేకాదు ఈ భాగంలో మనకు ప్రాముఖ్యంగా కొన్ని సంగతులు స్పష్టంగా కనపడతాయి. ఒకటి, ఎవరైతే ప్రముఖులు అన్నది దేవుని వాక్యం అన్నదో లేకుంటే ఆనాడు భావించారు, ఎవరు ప్రముఖులు? దేవాలయపు సంబంధులు ప్రముఖులు, యాజకులు, లేవీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీరు ప్రముఖులు సమాజంలో. కానీ వారు చేసిన పనిని ప్రభువారు ప్రక్కన పెట్టి అక్కరలేనివాడు, కొరగానివాడు, దేవాలయానికి సంబంధించని వాడైనటువంటి ఆ సమరయుడు చేసిన కార్యాన్ని దేవుడు యేసు ప్రభువారు గొప్ప చేసి మాట్లాడడాన్ని, రివర్సల్ని మనము చూస్తాం. రెండు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలా లేకుంటే ప్రేమ, కనికరము అనే దేవుని రాజ్యపు విలువల, ఏది ప్రాముఖ్యం? దేవుని రాజ్య విలువలు, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానము ద్వారా దేవుని రాజ్య సంబంధులెవరో కాని వారెవరో చెప్తూ ఉన్నాడు. దేవుని రాజ్య విలువలేంటో, ధర్మశాస్త్ర సంబంధమైన విలువలేంటో చెప్తూ ఉన్నాడు. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఇదే భాగములో గలతి పత్రిక మనము చదువుకుంటూ ఉన్నాం. ఆ పత్రిక ద్వారా వాగ్దానం ఏంటో, లేకుంటే సొత్తు, లేకుంటే ఇక్కడ మనకు 25వ వచనంలో మనం చూస్తాం వారసుడవడం అంటే ఏంటో, వాగ్దానం ఏంటో, వారసుడవడం ఏంటో, ఈ సంగతులు మనము ఈ భాగములో ఆలోచన చేయవచ్చు. ఈ లేఖన భాగాన్ని మీరు చూస్తే ప్రత్యేకంగా ఈ 23వ వచనం నుంచి
లేదా 22వ వచనం నుంచి 37వ వచనం వరకు యేసు ప్రభువారు తన శిష్యులను ధన్యుడు అన్నాడు. ఆ తరువాత ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నేను వారసుడు అవటానికి ఏం చేయాలి అని అడిగితే ఈ 25 నుంచి 29 వచనాలలో యేసు ప్రభువారితో ధర్మశాస్త్రోపదేశకుని యొక్క సంభాషణ మనకు కనపడుతుంది. ఆఖరికి ధర్మశాస్త్రోపదేశకుడికి ఒక ప్రశ్న వస్తుంది. ఏంటి ఆ ప్రశ్న? నా పొరుగువాడు ఎవరు? ఆ తర్వాత 30 నుంచి 35 వచనాలలో యేసు ప్రభువారెవరు, పొరుగువాడెవరో చెప్పటానికి, నీ పొరుగువారు ఎవరో చెప్పటానికి మంచి సమరయుని ఉపమానాన్ని చెప్పటాన్ని మనము చూస్తాం. 36, 37 వచనాలలో మంచి సమరయుని ఉపమానము చెప్పిన తర్వాత పొరుగువాడు ఎవరు అని తిరిగి ధర్మశాస్త్రోపదేశకుడిని ప్రశ్నించటాన్ని మనం చూస్తాం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి. మరలా మనం ఈ విషయాన్ని ఆలోచన చేస్తాం. యేసు ప్రభువారు సమరయుని గురించి చెప్పాడు. అంతా వివరించిన తర్వాత ఆ దెబ్బలు తిన్న వ్యక్తికి పొరుగువాడెవరు అని ఈ ధర్మశాస్త్రోపదేశకుడిని అడిగితే ధర్మశాస్త్రోపదేశకుడు అన్నాడు, ఎవరైతే జాలిపడ్డాడో అతనే అన్నాడే తప్ప ఇదిగో జాలిపడిన ఆ సమరయుడు అని కూడా తన నోటితో అనలా. అంటే దేవుని హృదయం ఏంటి, క్రియారూపకమైనటువంటి జీవితం ఏంటి, స్వనీతితో కూడిన జీవితం ఏంటి అన్నది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చూడండి, మీరు 23, 24 వచనాలు 25 నుంచి మనం చూస్తే 25వ వచనం నుంచి మనకు కనపడుతుంది. 25వ వచనములో ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి నిత్య జీవానికి వారసునగుటకు నేనేమి చెయ్యాలి? అసలు ధర్మశాస్త్రోపదేశకుడు గురించి కొద్దిగా మనము ఆలోచిస్తే, పర్వాలేదా? బాగా డిస్టర్బెన్స్ ఉందనుకుంటా కదా, పర్వాలేదా? ఓకే, తలుపు వేసేద్దా లేకుంటే. ధర్మశాస్త్రోపదేశకుడి గురించి ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే మనందరికీ తెలుసు, ధర్మశాస్త్రాన్ని పంచకాండాలను లేకుంటే ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని వివరించేవాడు, బోధించేవాడు. ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే, అదే వచనములో మనకు కనపడుతున్న సంగతి ఏంటి అంటే పరీక్షించటానికి వచ్చాడంట. ఏమనంటున్నాడు అక్కడ 25వ వచనములో? శోధించుచు అడిగాను కదండి. ఎందుకు వచ్చాడంటేనా? శోధించటానికి వచ్చాడు. తర్వాత ఇంకొక మాట కూడా మనము ఇక్కడ చూడొచ్చు. 29వ వచనములో ఒక మాట ఉంటుంది, తనను తాను నీతిమంతుడుగా కనపరుచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, అయ్యా నేను పరలోక రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అన్నాడు. అన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తనతో డీల్ చేస్తూ ఉన్నాడో చూడండి. 27వ వచనం, 26వ వచనం. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడివి కదా, నువ్వేం చదువుతూ ఉన్నావు, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? అందుకు చక్కగా చెప్పాడు 27, 28 వచనాలలో. ఏమని? దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ధర్మశాస్త్రమంతా ఇందులోనే ఉంది. ధర్మశాస్త్రం ఏంటో తెలుసు అతనికి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ధర్మశాస్త్రం ఏంటో అతనికి తెలుసు. కానీ ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తి 2 సంగతులు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. అతనికి ధర్మశాస్త్రము తెలుసు, కానీ యేసుని శోధించాలి అని అనుకున్నాడు. అతను ధర్మశాస్త్రము తెలుసు, కానీ నిజాయితీగానే అతనికి నిత్యరాజ్యానికి వెళ్ళటానికి ఇంకా అనుమానము ఉన్నది. అతనికి ధర్మశాస్త్రము తెలుసు, కానీ తనను తాను నీతిమంతుడుగా కనపరుచుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఈ భాగములో మనకు ధర్మశాస్త్రోపదేశకుడు ఇలా కనపడుతూ ఉంటే, ఎలా యేసుక్రీస్తు ప్రభువారు అతనితో మాట్లాడాడు అన్న సంగతులు మనము
చూడొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 28వ వచనములో, అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చావు, నువ్వు కూడా వెళ్ళి దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి అని చెప్పినప్పుడు, అలా చేస్తే నీవు నిత్యము జీవిస్తావు, జీవించదవని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు నీతిమంతుడై తనను తాను చూపించుకోవాలనుకొని ఏమంటున్నాడు? నా పొరుగువాడు ఎవరు? నా పొరుగువాడు ఎవరు? పొరుగువాడు ఎవరో యేసు ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రము ఎంత పరిమితి కలిగినవో, ఏ రీతిగా నిన్ను దేవుని దగ్గరకు తీసుకురాలేవో ఇక్కడ మనము చూడబోయే యాజకుడు, లేవియుడు, ఇక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు ముగ్గురు మనకు స్పష్టంగా వివరిస్తారు. ధర్మశాస్త్రము నిజముగా నెరవేర్చేవాడుగా మనకు సమరయుడు కనపడతాడు. ఎలాగో మనము చూద్దాం. యేసు ప్రభువారిని నా పొరుగువారు ఎవరు అనంటే, యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు 30వ వచనములో, అందుకు యేసు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళుచు ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడంట. చాలామంది చాలా రకాల వింత వింత బోధలు చెప్తారు. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళడం అంటే దేవుని ఇంటి నుంచి శాపం దగ్గరికి వెళ్ళడం. అవన్నీ పట్టించుకోకండి. జాగ్రత్తగా సింపుల్గా ఆలోచన చేద్దాం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము ఆలోచన చేయాలి. ఈ మధ్య ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉంటే ఆయన కూడా ఈ మంచి సమరయుని ఉపమానం గురించి నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు మరి ఇందులో ఆత్మీయ అర్థం ఏమీ లేదా, ఇందులో మనకు అలంకారికంగా ఏమీ లేదా, ముందు అక్కడ ఉన్న సంగతి అర్థం చేసుకోండి, స్పష్టంగా మీరు గమనించటానికి ట్రై చేయండి, తర్వాత అలంకారిక అర్థం అవసరమని మీ హృదయానికి అనిపిస్తే అప్పుడు చూద్దామన్నా. మీరు కూడా ఆలోచన చేయండి. చాలా రకాల అలంకారిక అర్థాలు మీరు ఈ ఉపమానం గురించి విన్నారు. కొద్దిగా మనము స్పష్టంగా ఈ వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈ వాక్యములో యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నాడంట. ఇది పైనుంచి కిందకి రావటం సుమారు 27 కిలోమీటర్ల దూరం. ఒక ఎడారి వంటి ప్రాంతం, బాగా వంకీలుగా ఉన్న దారి, సరి అయిన ఆహారం కానీ సరి అయిన వాతావరణం కానీ ఉండని ప్రమాదకరమైనటువంటి దారి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరు ఉండరు. అక్కడ ఉండేది ఎవరు? అయితే దొంగలు ఉంటారు, లేకపోతే రాజులను, చక్రవర్తులను, రాజ్యాధికారులను ఎదిరించినటువంటి, ఇప్పుడు నక్సలైట్స్ కనుక ఎలాగా అడవుల్లో దాక్కుంటారో, విప్లవకారులు ఎలా వెళ్ళి అడుగుల్లో దాక్కుంటారు, అలా దాక్కునే వాళ్ళు ఉంటారు. అంటే బరబ్బా అలాంటి వ్యక్తి. దొంగలు వేరు, వీళ్ళు వేరు. కానీ ఈ పొలిటికల్గా ఎదిరించే వాళ్ళు కూడా పోషించబడాలి కదా. వాళ్ళు పోషించబడటానికి ఏం చేస్తారంటే ఇలా ఈ దారి గుండా వచ్చే వాళ్ళను దోచుకుంటూ ఉంటారు. కానీ ఈ ఉదంతం మనకు మరింత విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దోచుకునేవాడు జస్ట్ డబ్బులు దోచుకొని పంపించేయచ్చు, కానీ గుడ్డలు సైతం లాగేసుకున్నారు. సాధారణంగా ఆనాటి కాలంలో గుడ్డలు దేనికి గుర్తు అంటే, నిరంజన్ గారు అప్పుడప్పుడు మనకు నేపథ్యాలు చూపిస్తూ ఉంటారు కదా నాటికల ద్వారా. అప్పుడు ఆ వస్త్రధారణను వేయటానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ వస్త్రధారణ చూడగానే, ఒక వ్యక్తిని చూడగానే ఇతని యాజకుడు అని మనంతరం మనం కూర్చొని చెప్పేస్తాం. అంటే డ్రెస్ ద్వారా ఐడెంటిటీ తెలుస్తుంది. ఇతని డబ్బులు తీసుకోవడమే కాదు, రక్తం వచ్చేటట్లు చావచిత కొట్టడమే కాదు, కొన ఊపిరితో వదిలిపెట్టడమే కాదు, అతన్ని గుడ్డలు సైతం లాగేసుకున్నారు, వివస్త్రుణ్ణి చేశారు, దిగంబరిని చేశారు. ఇప్పుడు మీరు ఇలా ఆలోచించవచ్చు, ఒకవేళ అతని బట్టలు తీసేయడం వల్ల అతన్ని ఎవరు గుర్తుపట్టలేరు అని అనుకుందాం. కానీ యూదుడిని గుర్తుపట్టవచ్చు. ఎలాగా? యూదునికి సున్నతి అనే గుర్తుంది. ఒకవేళ అతడు యూదుడైనా యూదుడు కాకపోయినా ఏదైనా కానివ్వండి, కానీ ఆ ముగ్గురు ఎలా స్పందించారో మనము ఆలోచన చేద్దాం. యెరూషలేము నుంచి యెరికోకు వెళుతూ ఉన్నాడు. 27 కిలోమీటర్ల దారి, చాలా
ప్రమాదకరమైనటువంటి దారి, దొంగలు, బందిపోట్లు, విప్లవకారులు ఉండే ప్రదేశము. ఆ దారిలో స్వేచ్ఛగా వెళ్ళటానికి అనుకూలత లేదు, అన్యాయము అక్కడ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఒక మనిషి వస్తూ ఉంటే అతన్ని కొన ఊపిరి వరకు చావకొట్టి అతని దగ్గర ఉన్న వాటినన్నిటినీ దోచుకొని నేల మీద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఒక మాట మనము 31వ వచనంలో చూస్తాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. తటస్థించెను అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అంటే సాధారణంగా ఆ దారిలో వాళ్ళు వెళ్ళి వచ్చే దారే, కానీ ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అతను ఊహించల. అంటే యాజకుడు కానీ, లేవీయుడు కానీ, సమరయుడు కానీ ఇలాంటిది ఒక సంగతి జరుగుతుంది అని వారు ఊహించల. తటస్థించింది, వారి ప్రమేయం లేకుండా వారి జీవితంలో ఆ పరిస్థితి వచ్చింది. అలాగా వారి ప్రమేయం లేకుండా వారి జీవితంలో వచ్చిన ఆ పరిస్థితికి వాళ్ళు ఎలా స్పందించారో మనము చూడొచ్చు. స్పందన చూస్తే ఈ యాజకుడు 31వ వచనములో ప్రక్కగా వెళ్ళిపోయాడంట. ఎందుకు ప్రక్కగా వెళ్ళిపోయాడు? లేవియా కాండము 21వ అధ్యాయములో కానీ 19వ అధ్యాయము సంఖ్యాకాండములో కానీ మీరు చూస్తే యాజకుడు తనను తాను మైలుపరుచుకోకూడదు, శవాన్ని ముట్టకూడదు. శవాన్ని ముడితే యాజకుడు మైలు పడతాడు. కాబట్టి తన యొక్క ధర్మాన్ని, తన యొక్క బాధ్యతను నెరవేర్చలేడు. మనకు కూడా అంతే కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒకవేళ నీవు అపవిత్రపరచుకుంటే నువ్వు వెళ్ళి 7 రోజులు కడగా ఉండాలి. 7 రోజులు కడగా ఉండి పాప పరిహార బలి చెల్లించి నీవు మరలా తిరిగి దేవాలయం దగ్గరికి రావాలి. కాబట్టి ఆ పని చేయలేడు యాజకుడు. లేవీయుడు కూడా అంతే. ధర్మశాస్త్రోపదేశకుడు లేకుంటే దేవాలయములోని ధర్మాన్ని నిర్వర్తించవలసిన వాడుగా చాలా బాధ్యత కలిగిన వాడు లేవీయుడు. దేవాలయములో కర్మలను జరిగించేవాడు యాజకుడైతే దేవాలయానికి సంబంధించిన పనులు, బాధ్యతలు నిర్వర్తించవలసిన వాడు లేవీయుడు. ఉదాహరణకు మనకు స్టూడెంట్ పాస్టర్ ఒక ఆయన వస్తారు, మనకు సంజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు. సంజయ్ కుమార్ పాస్టర్ గారు బల్ల కార్యం చేస్తారు, కానీ ఆ బల్లలో అవన్నీ పెట్టాలంటే ఎవరైనా అక్కడ చేస్తారు. అంటే యాజకుడు దేవాలయములో కర్మలు చేసేవాడు, దేవాలయానికి సంబంధించిన పనులు చేసేవాడు లేవీయుడు. వీరిరువురు కూడా ప్రతిష్ఠితులు, తమను తాము అపవిత్రపరచుకోకూడదు. మరి ప్రక్కగా వెళ్ళడం తప్పెందుకయింది? అంతే కదా, ప్రక్కగా వెళ్ళడం తప్పెలా అయ్యింది? వాళ్ళ బాధ్యతను వాళ్ళు మరలా దేవునికి వాళ్ళు జవాబుదారులు కదా. ధర్మశాస్త్రము తెలిసిన వారు ధర్మశాస్త్రము బాగా వారికి స్పష్టంగా తెలుసు. ఇదే ధర్మశాస్త్రములో లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించవలను, నేను యెహోవాను. ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలనిచ్చినటువంటి దేవుడే నీలాగే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు. ప్రవక్త తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుతున్నాను. ఈ లేవీయుడిని ఆలోచన చేసిన సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల్లో మీరు చూస్తే, మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటినీ వారే కాపాడాలి. చాలా జాగ్రత్తగా తమ బ్రతుకులను కాపాడుకోవాలి. కానీ ధర్మశాస్త్రము యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వీళ్ళు ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశం ఏంటి? నీ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే నీ పొరుగువాన్ని ప్రేమించకుండా ఉండలేవు, నీ పొరుగువాన్ని కనికరము చూపకుండా ఉండలేవు. అందుకే నీ పొరుగువాన్ని నిన్ను వలే నీవు ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మనం ఇప్పుడే చూసుకున్నాము. హోషేయ గ్రంథము 6:6లో కూడా అంటాడు ప్రవక్త, నేను కనికరాన్ని కోరుతున్నాను, బలిని నేను కోరట్లేదు. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలలో ప్రవక్త అంటాడు, నీళ్లు పారినట్లుగా
న్యాయము జరగనివ్వండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయండి. ఏం తప్పు చేశారు వీళ్ళిద్దరూ ఆలోచన చేద్దాం. ఒకటి, ధర్మశాస్త్రము తెలిసిన వారైనప్పటికీ ధర్మశాస్త్రాన్ని తప్పుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, విశ్రాంతి దినమున స్వస్థపరచడం మంచిదా చెడా? ఏ క్రమములో అడిగారు ఆయన? నిర్గమకాండములో 23వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు మీరు చూస్తే, నీ శత్రువు ఎద్దైనా సరే, గాడిదైనా సరే తప్పిపోయి నీకు కనబడితే దాన్ని తోలుకొని రా అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 22:4, నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడిండుట నీవు చూచినెడల వాటిని చూడనట్లు కళ్ళు మూసుకొనక వాటిని లేవనెత్తుట అగత్యముగా సహాయము అరే, గాడిదకు, ఆవుకు, పశువుకే సహాయం చేయి. అది కూడా నీది కాదు, నీ జనుడిది కాదు. ఎవరిది? శత్రువుదైనా సరే. లేవియాకాండము 19:18 ఇందాక మనం నిన్ను వలే నీ పొరుగు వానిని. గాడిదను, పశువునే ఒకవేళ అది శత్రువుదైనా దాని కొరకు అది కష్టములో ఉంటే సహాయం చేయమని పశువు గురించే ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, మరి నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించటానికి నువ్వు ఎంతగా దేవుని ప్రేమను చూపాలి? ఒకటి, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. 2, ప్రవక్తల సారాంశాన్ని కూడా వారి హృదయములో నిలుపుకోలా. హోషేయ గ్రంథములో, నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనములో, పాపులను పిలవ రాలేదు నేను. ఎవరిని పిలవడానికి వచ్చాడంట? నీతిమంతులను పిలవటానికి వచ్చాను. అందుకే అంటాడు, కనికరమునే కోరుచున్నాను. అదే సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. అంటే ప్రవక్తల సారము కూడా వారికి అర్థం కాల. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము, కీడు చేయుట మానండి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి, హింసించబడు వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, విధవరాలు పక్షముగా వ్యాజ్యము చేయండి. దెబ్బలు కొట్టబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు, దోచుకోబడ్డాడు, బట్టలు కూడా లేవు. కనీసము పరామర్శించాలి కదా. లేవీయుడు, యాజకుడు ధర్మశాస్త్రము పేరిట ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారుగా ఉన్నారు, కానీ ధర్మశాస్త్రం యొక్క హృదయము వారిలో లేదు. మరలా జ్ఞాపకం చేసుకొనండి, ధర్మశాస్త్రము అంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుట, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుట. నిజముగా ధర్మశాస్త్రాన్నిచ్చిన దేవుడు వారి హృదయములో ఉంటే ఖచ్చితంగా ఆ దెబ్బలు తిని కొన ఊపిరితో ఉన్న వానికి తమలో ఉన్న దేవుని ద్వారా సహాయం వారు చేసేవారు. ధర్మశాస్త్రము వారికి అర్థం కాల, ధర్మశాస్త్ర ఉద్దేశముతో వారు బ్రతకట్లా. కాబట్టి వారు ప్రక్కగా వెళ్ళిపోయినట్లు మనము చూస్తాం. యేసు ప్రభు వారిని కూడా లూకా సువార్త 6వ అధ్యాయం 9వ వచనములో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్న వారితో చెప్పి, వాళ్లకు ధర్మశాస్త్రపు హృదయము తెలియక ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు, ధర్మశాస్త్రపు ఆంతర్యాన్ని బద్దలు చేస్తున్న వారిగా ఉన్నారు. ఈ తర్వాత సమరయుడు అటువైపుగా ప్రయాణమై వెళ్ళిపోవటాన్ని మనము చూస్తాం. అయితే ఇక్కడ ఒక మాట మీరు ఆలోచన చేయాలి. 34వ వచనంలో, అతనిని చూచి అతని మీద జాలిపడి. యాక్చువల్గా జాలిపడి అని మరలా మనకు 37వ వచనంలో కూడా కనపడుతుంది. ఇక్కడ మనకు కనపడ్డ పదం యొక్క ట్రాన్స్లేషన్ ఏమై ఉండాలి అంటే కనికరపడి. ఎటువంటి కనికరం ఇది? లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనములో, విధవరాలి కుమారుడు చనిపోయి గొల్లున దుఃఖముతో ఉన్న ఆమెను చూచినప్పుడు ఆయనకు ఎటువంటి భావన కలిగిందో
ఆ కనికరం. మీరు అక్కడ చూస్తే ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఆ విధవరాలి కుమారుణ్ణి ఆయన స్వస్థపరిచాడు. కనికరము ఎటువంటిది ఇక్కడ ఈ సమరయుడు కనపరుస్తూ ఉన్నాడు అంటే, తప్పిపోయిన కుమారుడు చాలా దిగులుతో వ్యాకులతతో పాడైపోయి తన తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు దూరాన చూచిన తండ్రికి ఏ భావన కలిగి పరిగెట్టుకొని వెళ్ళాడో ఆ కనికరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనికరము అనే దైవిక లక్షణం ఏం చేస్తుంది అంటే, అది నీ గర్భములో, నీ కడుపులో ఒక బలమైన భావన, అది బలమైన శక్తి. ఎటువంటి బలమైన శక్తి అంటే, నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను, దయచేసి అన్యదా భావించొద్దు. ఒకవేళ నీ కడుపులో గనక వికారం చేస్తే నీవు పరిగెట్టుకొని వెళ్ళి ఆ వికారాన్ని ఎలా వదిలేస్తావో, కనికరము అనే లక్షణము నీ కడుపులో మొదలైతే ఆ కనికరానికి తగిన జాలి అది పొందుకోవలసిన వ్యక్తికి అందించకుండా నువ్వు తిరిగి రావంట. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. కనికరము అంటే నీ కడుపులో ఆమెను చూడగానే ఆయనకు వాళ్ళందరూ కాపరి లేని గొర్రెల వలె ఉండటను చూసి ఆయన కనికరపడి, ఆయన కనికరపడ్డాడు కాబట్టి వారికి మేలు చేయకుండా ఉండలేకపోయాడు. అన్నిటికంటే ఎక్కువగా మానవ లోకము ఆ పడిపోయి కొన ఊపిరితో ఉన్నటువంటి వాని వలె కేవలము అపవాది కబంధ హస్తాల్లో బంధకాలతో ఉన్నప్పుడు వెల చెల్లించి యేసు ప్రభువారు కనికరపడి రక్షణను అందించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మంచి సమరయుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాం ఇతన్ని అనంటే, యేసు ప్రభువారిలో ఏ కనికర లక్షణం ఉన్నదో అదే కనికర లక్షణాన్ని ఈ సమరయుడు కనపరుస్తూ ఉన్నాడు. మీకా సువార్త, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ సమరడి హృదయములో ఉన్నది దేవుని లక్షణము. మరలా జ్ఞాపకం చేసుకోనండి, ధర్మశాస్త్రం అంటే దేవుణ్ణి ప్రేమించడం, ఆ ప్రేమించిన దేవుణ్ణి చూపించడం. ఎవరికి? పొరుగువానికి. దేవుడేమడుగుతూ ఉన్నాడు? నిజముగా న్యాయమైన దేవుణ్ణి, కనికరము కలిగిన దేవుణ్ణి, ప్రేమించే దేవుణ్ణి నీవు ఎరిగి ప్రేమిస్తే నీవు కూడా ఆయన లక్షణాలను ఇతరులకు పంచుతావు. అంతేకాదు, ఏమేం చేశాడంట అతను తన దగ్గర ఉన్నటువంటి ద్రాక్షరసాన్నిచ్చి నూనెను పోసి అతని దగ్గర కూర్చొని అతనికి పరిచర్య చేశాడు. అచ్చం ఇవి దైవిక కార్యాలు, ప్రవక్తలు ప్రవచించిన కార్యాలు మనకిందులో కనపడతాయి. మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనములో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, జాగ్రత్తగా చూడండి మాటలు, దీనులకు సువార్తను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. నలిగిన హృదయము, నలిగిపోయి కొన ఊపిరితో ఉన్నాడు ఆ వ్యక్తి. అతనిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రియ మాదిరిగా సమరయుడు కూడా క్రీస్తు హృదయాన్ని అతనికి చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, తన దగ్గర ఉన్నటువంటి నూనెను, ద్రాక్షరసాన్ని ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు దేశం గురించి మాట్లాడుతూ, అయ్యా అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేదు, ఎవడు మీ దగ్గరకు రాలా, మీ దెబ్బల దగ్గరకు వచ్చి ఎవ్వరు మీకు నూనె పుయ్యలా అని మాట్లాడతాడు. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘము వెళ్ళి నూనె రాసి విశ్వాసముతో అంటే సంఘపు ఉద్దేశం ఏదైతే ఉందో, దేవుడు మాత్రమే చేయగలిగే కార్యం ఏదైతే ఉందో, దేవుడు తన సంఘము కొరకు నిర్దేశించిన కార్యాన్ని ఆ సమరయుడు అక్కడ చేయటాన్ని మనము
చూస్తూ ఉన్నాం. అంటే ఆయిల్ని, వైన్ని శుద్ధి చేయటానికి, బలాన్ని ఇవ్వటానికి, స్వస్థత కొరకు అతనికి ఇవ్వటాన్ని మనము చూస్తున్నాం. తన సొంత ఆ వాహనం మీద, గాడిద అని సాధారణంగా అంటూ ఉంటారు, వాహనం అని రాయబడింది, ఇంగ్లీష్లో అయితే యానిమల్ అని రాయబడింది. తన వాహనం మీద ఆ దెబ్బలు తిన్న వ్యక్తిని ఎక్కించుకొని అతను ప్రయాణమయ్యి ఒక హోటల్ లాంటి ప్లేస్కి ఆయన వెళ్ళాక, ఆ హోటల్ లాంటి ప్లేస్లో అతనితో పాటు ఉన్నాడు. అక్కడ అతనితో పాటు ఉండి తర్వాతి రోజు తను వెళ్ళేటప్పుడు ఆ హోటల్ యజమానుడికి 2 దేనారాల డబ్బులు ఇచ్చాడు. అంటే 2 days ఆఫ్ వేజెస్, నియర్లీ 7 to 10 daysకి సరిపడే ఖర్చులకయ్యే డబ్బు అతనికి ఇచ్చాడు. ఇచ్చి తన దారిలో వెళుతూ అన్నాడు, అయ్యా, ఒకవేళ నువ్వేమైనా ఎక్స్ట్రా ఖర్చు పెడితే నేను వచ్చి మరలా ఇస్తాను. జస్ట్ ఏదో చూపించటానికి ఆ వ్యక్తి ఒక టోకెన్ ఆఫ్ యాక్ట్ కాదు, కానీ ఒక సస్టైన్డ్ మెర్సీ ఆఫ్ గాడ్, అంటే కొనసాగింపు కనికరాన్ని, నిలకడైన కనికరాన్ని ఆ వ్యక్తి పట్ల ఆ సమరయుడు చూపటాన్ని మనము చూస్తూ ఉన్నాం. కేవలము అతని దగ్గరికి వెళ్ళి మనం కూడా కొన్నిసార్లు కనికరాన్ని చూపుతూ ఉంటాం, కానీ ఎంతవరకు అంటే మన పరిస్థితులకు అడ్డు రానంత వరకు. తన పనిని ఆపేసుకున్నాడు, అతన్ని తీసుకుని వెళ్ళి తనకు పరిచర్య చేసి తన కోసం వెల చెల్లించాడు. వెల చెల్లించి తిరిగి తన కోసం మరలా వస్తాను అని చెప్పి మరీ వెళుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతో కదా. ధర్మశాస్త్రోపదేశకుడు, యాజకుడు, లేవీయుడు ధర్మశాస్త్రము తెలిసిన వారుగా ఉన్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని ధరించుకున్నవాడు సమరయుడు. ధర్మశాస్త్రము తెలియటం వేరు, ధర్మశాస్త్రాన్ని వ్యక్తీకరించడం వేరు. ధర్మశాస్త్రాన్ని వ్యక్తీకరించిన వాడు ఎలాగా? స్పష్టంగా యేసుక్రీస్తులాగా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో మనము చూస్తాం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట. అచ్చం యేసుక్రీస్తు ప్రభువారిలాగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి పౌలు భక్తుడు రాస్తూ కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసుక్రీస్తు తన ప్రాణమును క్రయధనంగా విలువగా అర్పించుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చబడుతూ ఉన్నాడు ఈ సమరయుడు. యేసుక్రీస్తు ప్రభువారి వలె కనికరము కలిగి జాలిని చూపించాడు. తన ప్రాణాపాయ స్థితిలో తన ప్రక్కన కూర్చొని తన గాయాలు శుద్ధి చేశాడు, తన గాయాలకు నూనె రాశాడు, తనను తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, తీసుకుని వెళ్ళి తనతో పాటు ఉన్నాడు, తన కోసం వెల చెల్లించాడు, తిరిగి మరలా వస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చి ఈ సమరయుడు క్రీస్తు కనికర. ధర్మశాస్త్రోపదేశకుడికి, యాజకుడికి, లేవీయుడికి ధర్మశాస్త్రం తెలుసు, కానీ క్రీస్తు వలె ఈ సమరయుడు కూడా ధర్మశాస్త్రాన్ని ధరించినవాడు, ధర్మశాస్త్రాన్ని చూపించినవాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు 36, 37 వచనాల్లో అడుగుతూ ఉన్నాడు, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయను? అసలు ప్రశ్న ఎలా మారిపోయిందో గమనించండి. యేసు ప్రభువారిని ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన మాట ఏంటి అంటే, నా పొరుగు వాడెవడు? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి తీసుకొచ్చారంటే, నీ పొరుగువాడెవరో పక్కన పెట్టు, నువ్వు ఎవడికి పొరుగువాడువో చెప్పు అంటున్నాడు ఆయన. చూసారా క్వశ్చన్ ఎలాగా ఫైనల్గా వచ్చేసరికి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందో. ధర్మశాస్త్రోపదేశకుడు దేనితో ప్రారంభించాడు? నా పొరుగువాడెవడు అని ప్రారంభిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ముగింపులోనికి ఎక్కడ తెచ్చాడు? ఒక రాడికల్ అండర్స్టాండింగ్.
హద్దులు దాటి, జాతి, కులము, మతము, భాష, వర్ణము అన్ని హద్దులు దాటి దేవుని ప్రేమను కనపరచటానికి హద్దులు ఉండకూడదు. దేవుని కనికరాన్ని, దేవుని రాజ్య విలువలను కనపరచటానికి ఇక అసలు హద్దులు కానీ బ్యారియర్స్ కానీ ఏమీ ఉండకూడదు. నీకు పొరుగువాడెవడు కాదు, అది కాదు, నువ్వు ఎవడికి పొరుగువాడివో చెప్పు. ధర్మశాస్త్రము నీలో ఉంటే అవసరతలో ఉన్న ప్రతివాడు నీ పొరుగువాడే. ఎంత గొప్ప సంగతి కదండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులు ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుతున్నదని అడుగగా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడండి కనీసము సమరయుడు అన్న మాట తన నోటితో తీసుకోకుండా ఏమన్నాడు, అతని మీద జాలిపడిన వాడే అనను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగే చెయ్యి. గమనిస్తూ ఉన్నారు కదా ఎంత చక్కగా దేవుడు. అర్థమైంది అతనికి, ధర్మశాస్త్రోపదేశకుడికి ఎవరు పొరుగువాడు, ఎవరికి పొరుగువాడయ్యాడు అనంటే దేవుని పోలి, దేవుని లక్షణాన్ని చూపించిన, కనికరాన్ని చూపించి జాలిపడిన వాడే. ఈ సంగతి అర్థమైంది. కానీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని చెప్పుకునే వ్యక్తి, ధర్మశాస్త్రము తెలుసు కానీ ధర్మశాస్త్రము లోపల ఉన్న వ్యక్తి మనిషిని అంగీకరించలేడు, మనిషిని ప్రేమించలేడు. దేన్ని ప్రేమిస్తాడు? ఆజ్ఞలను, అక్షరార్థమైన ఆజ్ఞలను ప్రేమిస్తాడు. అందుకే పోయిన వారం గలతి పత్రికలో అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరం ఎందుకు చంపుతుంది? ధర్మశాస్త్రం వచ్చి పాపమేంటో చూపించింది, కానీ పాపాన్ని జయించే శక్తిని నీకు ఇవ్వలా. కానీ ఆత్మ నీలోనికి వచ్చి పాపాన్నేంటో చూపించడం కాదు, పాపాన్ని ఒప్పింపచేసి పశ్చాత్తాపము ద్వారా శక్తినిచ్చి పాపాన్ని జయించే నీతిలోనికి నిన్ను నడిపిస్తుంది. ఆత్మశక్తినిస్తుంది. ధర్మశాస్త్రము నిన్ను శక్తిమంతునిగా చేయి. యాజకుడు, లేవీయుడు బలులర్పించారు, కానీ ప్రేమించుట వారికి చేతకాల. ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, కానీ ధర్మశాస్త్రం యొక్క అంతర్యాన్ని తన హృదయములో, తన జీవితములో కలిగిన వాడుగా లేడు. కానీ అపవిత్రుడు అనబడుతూ ఉన్నటువంటి సమరయుడు, హేళన చేసి గేలి చేసి వారి పేరును కూడా నోటితో ఉచ్చారించటానికి ఇష్టపడనటువంటి ఆ సమరయుడు ధర్మశాస్త్రాన్ని ధరించిన వాడుగా, ధర్మశాస్త్రాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. పత్రిక పాఠములోనికి వచ్చి మీరు చూస్తే, పత్రిక పాఠములో ఇదే సంగతిని పౌలు భక్తుడు మరింత స్పష్టం చేస్తూ ఉన్నాడు. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది అబ్రహాముకు వాగ్దానము చేసిన తర్వాత. అబ్రహాముకు చేయబడిన వాగ్దానం ఏంటి? ఇస్సాకు పుడతాడు. అబ్రహాము యొక్క వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకున్నాడు? విశ్వాసము ద్వారా స్వతంత్రించుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నిత్య జీవానికి నీవు వారసుడివి కాలేవు. కారణం ధర్మశాస్త్రము నీ మీద నీవు ఆధారపడటము నిన్ను దేవుని రాజ్యములోనికి తీసుకొని రాదు. చాలా చక్కగా పౌలు భక్తుడు ఈ మాటలను వివరిస్తూ ఉన్నాడు. 16వ వచనంలో అంటాడు, అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్లు కాకుండా ఒక్కడిని గురించి అన్నట్లు యేసుక్రీస్తును ఆయన వివరించాడు. ఆ యేసుక్రీస్తును విశ్వాసము ద్వారా ఇస్సాకులో కన్నాడు అబ్రహాము అని అంటూ ధర్మశాస్త్రోపదేశకుడికి లింక్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన పాఠం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నిత్యత్వములో పాలిభాగస్థుడు కావాలి, నిత్య స్వాస్యాన్ని పొందుకోవాలి. అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు ఏం పొందుకోవాలనుకుంటున్నాడు? నిత్య స్వాస్యాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. అబ్రహాము విశ్వాసము ద్వారా పొందుకున్నాడు. నీవు క్రియల ద్వారా ఎలా పొందుకుంటావు?
అబ్రహాము విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. విశ్వాసం ఏం చేసింది? దేవుణ్ణి నీలోనికి పంపించింది. అనగా విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి పాపాన్ని ఒప్పింప చేయడమే కాదు, పాపాన్ని జయింపచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో, ధర్మశాస్త్రము నీలోనికి పరిశుద్ధాత్ముడిని పంపదు. ధర్మశాస్త్రము దేవునికి కావలసిందేంటో చూపిస్తుంది. ధర్మశాస్త్రము నీలోనికి పరిశుద్ధాత్మను పంపదు. కాబట్టి క్రీస్తులాగా నీవు బ్రతుకుట సాధ్యపడదు. కానీ ఏ వాగ్దానాన్నైతే విశ్వాసము ద్వారా అబ్రహాము పొందుకున్నాడో ఆ వాగ్దానము నెరవేర్చినటువంటి శిలువ కార్యము మీద నీవు విశ్వసించినట్లయితే అబ్రహాము వలె నిత్య స్వాస్యము అనే వాగ్దానాన్ని నీవు కూడా పొందుకుంటావు. ఎప్పుడైతే నీవు యేసు మీద విశ్వాసాన్ని కలిగి ఉంటావో పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు పాపమును జయింపచేసి ఆ మంచి సమరయుడి మాదిరి ధర్మశాస్త్రాన్ని నీ జీవితములో నుంచి నెరవేరుస్తాడు. అందుకే నూతన నిబంధన ఏంటి? శుద్ధ జలాన్ని నీ పైన జల్లుతాను, నీలో రాతి గుండెను తీసి మాంసపు గుండెనిస్తాను. నీకు ఎవడో వచ్చి ధర్మశాస్త్రాన్ని బోధించనవసరము లేకుండా నీ లోపల నా ఆత్మచేత ధర్మశాస్త్రాన్ని నీ అంతరంగమందు రాస్తాను. నీలోని నా ఆత్మ ద్వారా నీకు ఎటువంటి శక్తినిస్తానంటే అంతరంగములో నుంచి నీవు ధర్మశాస్త్రానికి విధేయత చూపే శక్తిని నీకు ఇస్తానంటే అచ్చం క్రీస్తులాగా బ్రతికే భాగ్యాన్ని నీకు ఇస్తాను. ఆ సమరయుడు క్రీస్తులాంటి కనికరాన్ని చూపాడు. ఆ సమరయుడు క్రీస్తులాగా ఆ ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి తోడై ఉన్నాడు. ఆ సమరయుడు క్రీస్తులాగా వెల చెల్లించాడు. ఆ సమరయుడు క్రీస్తులాగా తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. క్రీస్తు నీ జీవితంలో కూడా అటువంటి వాగ్దానాన్ని చేశాడు. ఆయన నిన్ను అలా నిలబెడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ చేత నింపబడిన మనము ధర్మశాస్త్రాన్ని అంతరంగములో నుంచి నెరవేర్చేవారముగా ఆత్మదేవుని చేత నింపబడి ఆత్మదేవుడిచ్చే బలము చేత ధర్మశాస్త్రాన్ని క్రీస్తులాగా నెరవేర్చేవారముగా క్రీస్తు లక్షణాలను ఈ ప్రపంచానికి అందించేవాళ్ళముగా ఈ త్రిత్వకాలములో యేసు ప్రభువారు నిన్ను నన్ను కోరేది నీ అంతరంగములో నీవు నూతనపరచబడాలి. నీ అంతరంగములో పరిశుద్ధాత్మ చేత నింపబడి మాంసపు గుండెలోనికి నీవు రావాలి. నీ అంతరంగములో నుంచి బలపరచబడి దేవునికి విధేయత చూపి దేవుని లక్షణాలని కనపరచటానికి దేవునిలాగా క్రీస్తులాగా బ్రతకటానికి అడుగులు ముందుకు వేయాలి. అలా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నావో లేదో నీకు తెలిపే సంగతి ఏంటి అంటే సమరయుడు ఎలాగైతే కులము, మతము, వర్గము, భేదము, ప్రాంతము, భాష, రంగు, మన తన భేదాలన్నింటినీ ప్రక్కన పెట్టి అవసరములో ఉన్న వ్యక్తిని చూచి కనికరపడి జాలిపడ్డాడు. మన జీవితములో కూడా ప్రతి సందర్భములో క్రీస్తు లక్షణాలను కనపరిచే వారంగా దేవుడు నిలబెడతాడు. అట్టి గొప్ప కృపలో త్రియేక దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండునుగాక. ఆమేన్.